తెలియని పీపుల్కి మనం బయట ఒక మాట అన్నప్పుడు అండి అది డెఫినెట్గా హర్ట్ చేసేలా ఉంటే ఎవరైనా బాధపడతాం. బట్ కొంచెం టైం తర్వాత ఏంటంటే మన సర్కిల్ అనుకోండి ఏమనిపిస్తుంది, ఓకే పాపం వ్యక్తి మంచోడేనా, తెలియక జరిగిందేమో అనే ఒక చిన్న సింపతి అనేది ఉంటుందండి. సో మా మా చుట్టూ లేచిన తర్వాత మేము ఆయనతోనే నేను 15 ఏళ్ళ నుంచి చూస్తున్నానండి మా బాబాయ్ని. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అంతే, అదే అభిమానం, అదే ఎఫెక్షను, అందరితోనూ అంతే. మన వాళ్ళ బయట వాళ్ళ అట్లా ఉండదు, ఎవరి హెల్ప్ కావాలో వచ్చినా చేస్తారు. సో అండ్ అలాగే అలీ గారు కూడా, అలీ కూడా నైస్ అండి. అంటే ఆయన ఏ థైస్ అన్నారు సంవాట్ అనేది ఏమండి, ఇంతకంటే బూతులు పచ్చి బూతులు మాట్లాడుతున్నారండి కొన్ని షోస్లో, కొన్ని వాటిలో ఏమంటారు హెడ్డింగ్లు పెట్టి అవి రాసేటప్పుడు వాటిలో అప్పుడు చాలా బూతులే ఉంటున్నాయండి. అవి ఇంకా అంటే అన్బేరబుల్ సిచ్యుయేషన్లో ఉన్నవి కూడా ఉన్నాయండి. కానీ అవన్నీ యాక్సెప్టబుల్ అయిపోయి అలీ అన్నది, చలపతిరావు బాబాయ్ అన్నది, అంటే సినిమా వాళ్ళు అన్నారు ఓకే, ఆ మేడం మాట్లాడారు ఏమనంటే, సినిమా వాళ్ళు మీరు సెలబ్రిటీ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడిందండి ఈజీగా పీపుల్లోకి వెళ్తుంది, అది చూసి వేరే వాళ్ళు నేర్చుకోవద్దు అనేది మా ఇంటెన్షన్ అండి. దట్స్ వెల్ అంటే ఇట్స్ రియలీ గుడ్ కాజ్. వాళ్ళు చెప్పింది కరెక్ట్, చేసేది కూడా కరెక్ట్ అండి. కాకపోతే అక్కడ బాబాయో అలియో కావాలని ఒక అమ్మాయిని చూసో ఇంకోటో చూసి, అంటే ఏమంటారు చాలామంది అంటున్నారు కదా ఒళ్ళు కొవ్వెక్కో ఇంకో ఎక్కువ అట్లా మాట్లాడలేదండి. పక్కనున్న యాంకరో ఇంకో అమ్మాయో ఏమంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అదన్నప్పుడు బేసిక్గా వీళ్ళు లొకేషన్లో ఫన్ ఇలా 10 మంది కూర్చున్నప్పుడు మాట్లాడడానికి కొంచెం అలవాటు అయినారు కాబట్టి ఆ ఫ్లో వచ్చింది. కానండి వ్యక్తిగా అలా అయితే అలీ కూడా చాలా మంచి ఆయనండి. ఎవరైనా లొకేషన్కి వస్తారు పిల్లలు అసిస్టెంట్ వాళ్ళు, ఎవరైనా పిల్లోడు తినలేదా అక్కడెక్కడో గోడ పక్కన నుంచి ఉంటే అలీ పిలుస్తారు, పిల్లరా ఏంటి డల్గా ఉన్నావు, అన్నం తినలేదా, సరే ఇదిగో ఈ 2000 పట్టుకెళ్ళు, చేద్దాం, ఊరి నుంచి వచ్చావా, నువ్వు ఈ పనులు చేయలేవు, వెళ్ళిపో అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపో. నేను అలా చాలా మందికి డబ్బులు ఇవ్వడం నేను చూసానండి. అది అంటే డబ్బులు ఇస్తేనే అని కాదు, ఆ నిమిషానికి అవతల వ్యక్తి ఆకలి తెలుసుకోగలిగాడు. చూసారా అండి, అక్కడ చాలా మంది ఉన్నారు, బాగా రిచెస్ట్ పీపుల్ ఉన్నారు, ఎవరో 10 రూపాయలు తీయలేదండి. బట్ ఆ రోజున అలీ తీశాడు. అలీ తీసి ఇదిగో నువ్వు తింటావరా, నువ్వు ఎందుకు డల్ ఉన్నావు, నువ్వు చదువుకోకుండా ఎందుకు వచ్చావు, ఊరెళ్ళిపోయి 2000 పట్టుకో. ఆయనకి ఏంటండి అవసరం, ఆయన ఎందుకు తీసివ్వాలి, ఆయనకంటే రిచ్ పీపుల్ ఉన్నారు కదా అక్కడ, కానీ తీసిస్తాడు. అది తన క్యారెక్టర్. నేనండి అల్టిమేట్గా మనిషి క్యారెక్టరే చూస్తానండి నా ముందు. అంటే వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్లో అవేంటో నాకు తెలియదు, నాతో ఉన్నంత వరకు వాళ్ళు ఎలా ఉన్నారు నేను అది చూసుకుంటాను. బోత్ ఆర్ వెరీ నైస్ అండి. నాకు అంకుల్ మా బాబాయ్ డబ్బులు పెట్టలేకపోయినా నలుగురికి సాయం చేయగలరు. అలీ తన కళ్ళ ముందు కనిపిస్తున్నా, అరే బాబు బాధపడద్దు, ఇది తీసుకో. ఎంతమంది లేని ఆర్టిస్టులకి, మా ఈ సినిమా ఆర్టిస్టులు లేని ఆర్టిస్టులకి అది హెల్ప్ చేసేవాడు నాకు తెలుసండి. నేను నా కళ్ళ ముందు జరిగినాయి అవన్నీ చూసి ఏదో అన్నాడు అన్నది తప్పే అండి. తప్పని ఎవ్వరూ గొప్పని ఖండించరు, ఎందుకంటే మా ఇంట్లోనూ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, అవి నేర్చుకుని పాడవాలని మేము కూడా కోరుకోము. కాకపోతే వచ్చింది ఫ్లోట్, కానీ దానికంటే బూతులు ఆ షో చేస్తున్నారు. అది మగాళ్ళు మంచి వాళ్ళు, ఆడోళ్ళు ముంచేవాళ్ళు. అప్పుడు ఎందుకండి ఎవరు రియాక్ట్ అవ్వరు, ఆడవాళ్ళు ఎవరు ముంచేశారండి, అవన్నీ ఎందుకు ఎవరు అడగరండి. సో ఏంటి అంటే చలపతి బాబాయ్ అన్నాడు, ఆయన టైం బాగాలేదు, ఆయన దరిద్రం అన్నాడు, అంతే. ఒక కాకి కూడా దెబ్బ తగిలితే 10 కాకులు వస్తాయండి. కానీ మనుషులు మనతోనే ఉంటారు. కొన్ని నేర్చుకోలేమోనండి లైఫ్లో. ఇలా చూసిన తర్వాత మనం అనుకుంటాం మనకి ఇంతమంది ఉన్నారు, ఇదంతా మన ఫ్యామిలీ. ఈవెన్ ఉదయకిరణ్ కూడా అండి, ఆ టైంలో అబ్బాయి ఫ్రెండ్స్, అబ్బాయి సినిమాలు చేశాడు, అంతా అన్నీ ఉన్నాయి. ఆ నిమిషంలో అతనికి ఓదార్పు లేక చచ్చిపోయాడండి. 10 మంది ఉండి మీకు నేను ఉన్నామంటే చచ్చిపోవడం వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేసి ఆ అబ్బాయిని మనం తేగలని చెప్పండి. సో మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలియదు. ఓకే నిజంగా చెడ్డోడైతే మీరు అనండి, మీరు తప్పులు చేస్తే రాయండి, మీరు ఏం చేస్తే అది చేయండి. కానీ పెద్ద ఆయన 70 ఏళ్ల వ్యక్తికి ఈ వయసులో ఆయనకి అంత మనస్తాపం అవసరమా అన్నాడు. అన్నందుకే కదండి మా బాబాయ్ ఎలా అంటే ఒకళ్ళు మాట అనరండి, ఒకరితో మాట పడరు. ఎందుకంటే అక్కడ దాకా తెచ్చుకోడు ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడే ఉంటాడు. ఆయన ఎవరో కెలకొద్దు, ఆయన ఎవరో కెలకదు, అది ఆయనది. అలాంటి వ్యక్తి అన్ని ఛానల్స్కి వచ్చి చెప్పాడు తప్పైందండి, నేను ఆ సెన్స్లో అనలేదు అని. బట్ వన్స్ నోట్లోంచి మాట వచ్చేసాకనన్నా అది ఏ తప్పు ఏ సెన్స్ అన్నా పీపుల్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేరు. ఓకే అన్నారు, అన్నదాన్ని మనం తేము. అందరూ అన్నారు, మాటలు అన్నారు. ఒక్కొక్క అమ్మాయి లైవ్లో పెట్టారు, యూట్యూబ్లో పెట్టారు, తిడుతూ ఆయనకి ఇదేం పని. అప్పటికే ఆయన సగం చనిపోయారు. ఓకేనా, ఎందుకంటే మాటలు పట్టడం అంటే చాలా కష్టం అండి. ఇంకా ఆయన్ని కొడబడచడం ఎందుకు, రోజుకో హెడ్డింగ్ పెట్టి రోజుకొక ఇది వేసి
మాట్లాడారండి. ఫ్యూ పీపుల్ మాట్లాడిన పీపుల్ అంతా రైటే మాట్లాడారు. మాకు తెలిసినంత వరకు ఆయన మంచి ఆయన, ఎందుకు అలా మాటలోంచి వచ్చిందో అంతమంది చెప్పినప్పుడైనా కొంచెం ఆపేసుకోవాలి కదండి. అంతమంది చెప్పారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ సార్ చెప్పారు, ఈవెన్ రామ్ కూడా మాట్లాడింది తప్పు, స్టిల్ వి లవ్ యూ అంకుల్. ఎందుకంటే ఆయన అందరిలో అట్లాంటి ఒక ర్యాపో ఉందండి, అట్లా పెంచుకున్నాడు ఆయన. దాన్ని ఇట్లా ఏమో అండి, నాకైతే ఈ విషయానికి బాధేసింది. తప్పు చేశారు, మీరు క్షమించమని అడిగారు. ఆయన వయసు కన్నా రెస్పెక్ట్ చేయాలి, బట్ ఆయన క్యారెక్టర్కైనా రెస్పెక్ట్ చేయాలి. ఏం లేకుండా ఏది ఓపెన్ చేసినా దాని రిలేటెడ్ అండి, ఆ మ్యాటర్కి రిలేటెడ్. పాత హీరోలు ఎప్పుడెప్పుడు అన్నీ బయటికి తీసి అండ్ ఓకే అండి, వీళ్ళు డబుల్ మీనింగ్ ఇంకోటో బాయ్కాట్ చేయాలి మాట్లాడుతున్నారు. ఆ చేసే షోలు నేను చేయలేకపోతున్నాను. అండ్ ఆ షోలకి హయ్యెస్ట్ రేటింగ్కి రీజన్ ఏంటండి? ఫస్ట్ అవేర్నెస్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? పీపుల్లో స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారండి జబర్దస్త్ ప్రోగ్రామ్, నేను చూస్తుంటే జబర్దస్త్ వస్తుంటే నేను చెప్తాను, జబర్దస్త్ వద్దు పెట్టేసేయండి, చిన్నపిల్లలు ఉన్నారు కదా అని నేను కట్టేమని చెప్తాను. ఈలోపు మా బ్రదర్ వాళ్ళు వస్తారు, అక్క పెట్టాక జబర్దస్త్ వస్తుంది అని చెప్తారు. అరే కొంచెం డబుల్ మీనింగ్ ఉంటున్నారా జోకులు, పిల్లలు ఎదుగుతున్నారు. అక్క పర్లేదు అక్క, ఫన్ అక్క పెట్టు. నేను పెట్టలేదు అనుకో, వాళ్ళు ఏమంటారు, రారా మన యూట్యూబ్లో చూసుకుందాం, అక్క పెట్టేదేంటి? నేను పెట్టలేదని ఎక్కడ ఆగారా అండి? సో కైండ్ ఆఫ్ అవేర్నెస్ మీరు కూడా ఇవ్వండి. ఇంట్లో టీవీ పెట్టొద్దు, మీ పిల్లలకి ఏమంటారు స్మార్ట్ ఫోన్ కొనివ్వద్దు, యూట్యూబ్లో చేయొద్దు. ఒక 10 రోజులు ఐ మీన్ 2 షోస్కి టీఆర్పీ రాలేదనుకోండి, 3వ షోకి ఆయనలే ఆపేసుకుని వెళ్ళిపోతారుగా. ఇంకొక ఆమె నేను ఏదో మాట్లాడారండి, అంటే ఇవన్నీ నాకు అవసరమో కాదో నాకు తెలియదు, బట్ వీళ్ళంతా నా ఫ్యామిలీయే. నేను సినిమాలోకి వచ్చానండి, సినిమా అంతా నా ఫ్యామిలీ. పాప మా హేమ కూడా కరెక్టే మాట్లాడింది. ఏమని చెప్పింది, ఏమండి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అందరికంటే మాట్లాడలేదు, కానీ మాట్లాడేది తప్పే పూతే, కానీ దాన్ని మేము ఎప్పుడూ ఖండించట్లేదు. దానికి మీరు చేసిన దాన్ని మేము ఏమనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంకుల్ని చూసి ఐ మీన్ ఏమంటారు, ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటే పొద్దున్న 9 పిల్లలని, రేపు మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, మేము సఫర్ అవ్వాలనుకో, తప్పే. మీరు చేసింది 100% రైట్. కాకపోతే ఆయన అలా బూతులు తిట్టడం బాగలేదు అనేది మా బాధ.